హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చికెన్ పులావ్ అంటే ఎండుమిర్చితో కాదండి, పచ్చిమిర్చితోటి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లిపాయ, ఉప్పు వేసుకొని మిక్సీ కొట్టి పక్కకు పెట్టుకోవాలండి. మనం చికెన్ తీసుకోవాలి. 1/2 kg చికెన్లో ఆ మిక్సీ కొట్టుకున్న పేస్ట్ అంతా కలిపి కొంచెం పెరిగేసి కలిపి మిక్స్ చేసి పక్కకు పెట్టాలి. ఈలోపు ఒక కుక్కర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకొని ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పసుపు, కొంచెం మసాలా, కస్తూరి మేతి అన్నీ వేసి మంచిగా వేగనియాలన్నమాట. వేగిన తర్వాత మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో చికెన్ కూడా పక్కకు అందులో వేసేయాలి. అందులో వేసిన తర్వాత అది కొంచెం వేగనివ్వండి. 5 నుంచి 10 నిమిషాల మధ్యలో బాగా వేగాలి. అది మంచిగా ఎంత వేగితే అంత ముక్క సాఫ్ట్ అయిపోయి చికెన్ మంచిగా అవుతుందన్నమాట. అది వేగిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న 2 గ్లాసెస్ వాటర్ నానబెట్టుకున్నానండి. ఆ 2 గ్లాసెస్ వాటర్ 2 గ్లాసెస్ రైస్ ఏవైతే ఉన్నాయో అవి అందులో వేసేయాలి. వేసేసిన తర్వాత తగినంత వాటర్ వేసి సాల్ట్ ఒకసారి అడ్జస్ట్మెంట్ చూసుకోండి. సాల్ట్ నాకు కొంచెం తక్కువ అనిపించింది, అందుకే కొంచెం తక్కువ వేసాను. ఇది ఇలా వేసి కొంచెం అలా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలండి. 2 నుంచి 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మీకు వేడివేడిగా చికెన్ పులావ్ రెడీ అవుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. రైతాతో కానీ లేకపోతే పచ్చి పులుసు, ఏదైనా చారు, ఏదైనా సరే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్.